ఆగస్టు మాసంలో 12వ తేదీన సూర్యగ్రహణం, 28వ తేదీన చంద్రగ్రహణం సంభవించనున్నాయి. మరి ఈ యొక్క సంభవం అనేటువంటిది భారతదేశంలో కనపడుతుందా అంటే కనపడదు. అంచేత సూతక కాలం ఉండదు. కానీ భూమి అంతా ఒక్కటే కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా విపరీతంగా ఉంటుంది అని మాత్రం మనం చెప్పవచ్చు. మీకు బాగా తెలుసు, మీనరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు, వక్రస్థితిలో కూడా ఉన్నాడు. అంటే ఇంచుమించు ఏమవుతుందంటే రాహు శనువులు ఇద్దరు కూడా శక్తివంతంగా తయారయ్యి అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టించబోతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతోంది. మరి ఈ సూర్యగ్రహణం వల్ల, చంద్రగ్రహణం వల్ల ఏం జరగబోతుంది? రాజకీయ రంగంలో పెను మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. అనేక ప్రమాదాలు జరగవచ్చు, భూకంపాలు కూడా రావచ్చు, నీటికి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో మనం చూడవచ్చు. తర్వాత ప్రమాదాలు అంటే బై ఎయిర్ కానీ, లేకపోతే వాటర్ కానీ, లేకపోతే అగ్ని వల్ల కానీ అనేక రకాలైనటువంటి ప్రమాదాలను మనం చూడవచ్చు. అయితే అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందే. జరగాల్సింది జరగక మానదు. మనం జాగ్రత్తగా ఉంటే మన యొక్క ప్రాణాలను మనం దక్కించుకున్న వాళ్ళు అవుతాం. అయితే మానసికంగా మాత్రం ఎవరు కుంగిపోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే చాలా వరకు కోట్లాది ప్రజలు మానసికంగా అనేక రీతిలా బాధపడుతున్నటువంటి విషయమే. కానీ మనము ఆత్మ అనేటువంటిది బలం పుంజుకుని, ఆత్మ బలాన్ని పుంజుకుని మనం గనక సర్వైవ్ అవ్వగలిగితే రాబోయే కాలాన్ని మనం చాలా బాగా చూసేటువంటి అవకాశాలు ఉంటాయి. అమెరికా దేశం కానీ, కెనడా దేశం కానీ, ఆస్ట్రేలియా దేశం, ఏ దేశమైనప్పటికీ కూడా ఎక్కడైనప్పటికీ భూమండలం అంతా ఒకటి కాబట్టి ఈ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేటువంటిది వాతావరణ ప్రకంగా చూసుకుంటే పెను మార్పులు, మళ్ళీ మానసిక పరిస్థితులు కనుక చూసుకుంటుంటే అనేక కష్ట నష్టాలు అనేక రకంగా సంభవించేటువంటి పరిస్థితి, మానసికంగా కృంగిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా విష్ణు సహస్రనామాలు వినటం లేదా చదవటం, హనుమాన్ చాలీసా చదవటం వినటం కానీ చేసినట్టయితే మనకు వచ్చేటువంటి ప్రమాదం ఏమీ లేదు. ధర్మబుద్ధిని కనుక వ్యవహరిస్తే మిమ్మల్ని ఏ భగవంతుడు, ఏ రాక్షసుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. సృష్టి మనల్ని కాపాడుతుంది, ధర్మం మనల్ని కాపాడుతుంది అని కనుక మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.